జూలై 16 దేవుని వాగ్దానం. నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, అంతా క్షేమంగా ఉన్నారా? దేవుని యొక్క మహోన్నతమైన కృపలో మన జీవితాలు ఆశీర్వదింపబడే రీతిలో ఆయన తన వాగ్దానముతో మనలను తృప్తిపరుస్తూ ఉన్నాడు. నేటి వాగ్దానాన్ని మనము గమనించినట్లయితే, ప్రభువు మనలను తన కృపతో నింపుతూ ఆయన తన ప్రజలందరికీ, ఇశ్రాయేలు వంశస్థులకు ఆయన దేవుడిగా, అలాంటి ప్రజలకు ఆయన దేవుడిగా మాత్రమే కాకుండా వారు ఆయనకు ప్రజగా ఉండాలని ఆయన ఆశపడుతూ ప్రత్యక్షత వాక్య రూపేణ ఆయన అనుగ్రహించాడు. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును అని చెబుతూ ప్రభు ఇస్తున్న ఈ మంచి వాగ్దానం. ప్రియ విశ్వాసి, నీ జీవితం కట్టబడలేదని, ఇంకా నేను ఏ విధంగా వెళ్ళాలి అని ఆలోచన చేస్తున్నావా? నీ బిజినెస్లో కానీ, నీ వ్యక్తిగత జీవితంలో కానీ, ఆధ్యాత్మికంగా కానీ కట్టబడడానికి, ఒక మంచి విధానంలో ముందుకు వెళ్ళటానికి ఏం చేయాలి అని ఆలోచిస్తున్నావా? ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటున్న మంచి వాగ్దానం, నేను నిన్ను కట్టుతాను అని చెబుతున్నాడు. ఆయన మనలను కట్టే దేవుడు, మనలను ఉన్నత స్థాయిలో ఉంచే దేవుడు. అటువంటి దేవుణ్ణి నువ్వు కలిగి ముందుకు వెళుతూ ఉండగా ప్రభువు నీకు ఇస్తున్న ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరటానికి మరి నీవు ఆయనకు నీవు సమర్పించుకోవాలి. ప్రభువుతో కలిసి నీవు ప్రయాణము చేయగలగాలి. అలా చేసిన వారి జీవితాలలో ఉన్నతమైనటువంటి దీవెన ప్రభువు అనుగ్రహిస్తాడు. నిజమే, ఆయన నిన్ను కట్టి అనేకులకు ఆశీర్వాదకరంగా మీ జీవితాలను ఉంచి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలను మీరే కట్టి ప్రభువా ఆశీర్వదించండి. వారికి కావలసిన దీవెనలు అనుగ్రహించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాల్లో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ధనదీవెనతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.